చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. పిల్లల్లో ఏంటంటే ఎక్కువ మందిలో చెవి నొప్పి రావటం, చెవిలో చీమి రావటం, చెవిలో దురద లాంటిది రావటం, ఎక్కువ మందిలో ఏంటంటే మనకు ముక్కులో జలుబు వచ్చినప్పుడు ఈ ముక్కు ఇన్ఫెక్షన్ అనేది చెవిలో పోయి చెవిలో నొప్పి వస్తూ ఉంటుందండి. దీన్ని ఆటైటిస్ మీడియా అంటాం. ఎవరికైతే పిల్లల్లో జలుబు చేస్తుందో వాళ్ళల్లో ఏమవుతుందంటే ముక్కు నుంచి ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా చెవిలోకి ఇన్ఫెక్షన్ పోయిద్ది. పిల్లల్లో ఈ ఈస్టేషన్ ట్యూబ్ అనేది లెంత్ తక్కువ ఉండటము, అలానే హార్జాంటల్గా ఉండటం, అంటే ఎత్తుగా లేకుండా హార్జాంటల్గా ఉండటం వలన వాళ్ళల్లో ఈ చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చేసి చెవి నొప్పి, చెవిలో చీము రావటం జరుగుతుందన్నమాట. అలాగే కొంతమంది పిల్లల్లో ఏంటంటే బయట చెవిలో గుబిలి ఎక్యుములేట్ అయినా కూడా చెవిలో నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది వ్యాక్స్ అనేది పిల్లల్లో ఒక ఇంపార్టెంట్ రీజన్ అన్నమాట. ఎవరైనా పిల్లలు చెవిని పట్టుకున్నా ఏడుస్తుంటే మనం వాళ్ళలో చెవిలో గుబిలి ఉందేమో చెక్ చేసుకోవాలన్నమాట. సో సాధారణంగా ఏంటంటే పిల్లల్లో ఈ చెవిలో గుబిలి నుంచి కానీ లేదా కోల్డ్ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ నుంచి కానీ ఈ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. ఓల్డెన్ డేస్లో ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ సాధారణంగా ఏంటంటే వీళ్ళు చెప్పేది ఎక్కువ మంది పిల్లల్లో గుబిలి నుంచి వస్తుందని. అప్పట్లో మనకి జలుబు తక్కువ ఉండేది, జలుబు కూడా యూజువల్గా మనకి ప్రికాషన్స్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేది అనమాట. సో సాధారణంగా ఓల్డెన్ డేస్లో ఏంటంటే పిల్లల్లో చెవులో నొప్పి వచ్చిందంటే గుబిలి ఉందని అర్థం అన్నమాట, లేదా చెవులో ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే వేడి చేసిన నూనెని చెవులో వేసేవాళ్ళు. ఆ వేడి చేసిన నూనె కానీ ఏదైనా వేడి పదార్థాలు చెవులో వేసినట్లయితే నొప్పున్న చెవుల్లో అది చాలా డేంజర్ అండి. ఎందుకంటే మనకి చెవులో నొప్పి వచ్చిందంటేనే చెవులో ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం. అంటే ఆ చెవులో స్కిన్ మీద ఇన్ఫెక్షన్ ఉందని గుబిలితో పాటు మనం వేడి నూనె వేసినట్లయితే అక్కడ చీముగడ్డలు వచ్చి ఒక్కోసారి సివియర్ ఆటైటిస్ ఎక్స్టర్నా కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో పిల్లల్లో ఎవరికైనా చెవులో నొప్పి వస్తున్నా, చెవులో చీము కారుతున్నా, వినికిడి తగ్గినట్టున్నా కూడా ఎట్టి పరిస్థితిలోనూ వేడివేడి నూనె కానీ ఎలాంటి చెవులో ఆయిల్ పదార్థాలు ఎట్టి పరిస్థితిలోనూ వేయొద్దన్నమాట. ఇమీడియట్గా డాక్టర్ గారికి చూపించాలి. సాధారణంగా మనకు చెవిలో నొప్పి రావడానికి కారణాలు ఏంటంటే బయట చెవిలో వ్యాక్స్ ఉంటాం. ఈ వ్యాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం సేఫ్గా ఈ వ్యాక్స్ డిజాల్వింగ్ డ్రాప్స్ అని వచ్చినాయండి. ఇవి కనుక మనం ఒక 2-3 రోజులు కనుక ఈ వ్యాక్స్ డిజాల్వింగ్ డ్రాప్స్ వేసి ఆ తర్వాత వ్యాక్సిన్ తీసేయాలి. చాలామంది పేరెంట్స్కి ఏంటంటే వ్యాక్స్ డ్రాప్స్ వేసాం కదా, పిల్లలకి నొప్పి తగ్గింది కదా అనుకుంటారు. మళ్ళీ మనం 1 రోజు 2 రోజులు ఆ డ్రాప్స్ ఆపేసామంటే ఆ వ్యాక్స్ అనేది గడ్డగట్టి మళ్ళీ హార్డ్గా అయ్యి మళ్ళీ నొప్పి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా చెవిలో గుబులు ఉంటే ముందు మనం మెత్తబెట్టడానికి డ్రాప్స్ వేసుకొని ఆ తర్వాత డాక్టర్ దగ్గర ఆ చెవిని శుభ్రం చేయించుకోవాలి. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే సేఫెస్ట్ ప్రొసీజర్ మనం చెవిని మైక్రోస్కోప్ ద్వారా క్లీన్ చేసుకోవటం మంచిదన్నమాట. ఎందుకంటే మైక్రోస్కోప్లో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ వ్యాక్స్ ఉంది, ఎంత ఉంది అనేది జాగ్రత్తగా తీసుకోవచ్చు. తీసేటప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న స్కిన్కి కూడా డ్యామేజ్ జరగకుండా చూసుకోవచ్చు అనమాట. ఎప్పుడూ కూడా చెవిని వాటర్తో, అంటే ఇంతకుముందు వాటర్ పెట్టి ఫ్లష్ చేసేవాళ్ళు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఒకటేంటంటే ఈ వాటర్తో ఫ్లష్ చేస్తే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ పెంచుతుంది. రెండోది గుబిలి ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని ఇంకా లోపల పుష్ చేస్తుంది. ఒక్కోసారి చెవి గూబు కనుక పల్స్గా ఉన్నట్లయితే దానికి రంధ్రం కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఆల్రెడీ ఎవరికన్నా చెవిలో చీము వచ్చి చెవి గూబుకి రంధ్రం ఉన్నట్టయితే ఈ ఫోర్స్ఫుల్గా మనం వాటర్ ఫ్లష్ చేసినట్లయితే వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా వాటర్ లోపలికి వెళ్ళి ఫర్దర్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయటం కానీ, ఒక్కోసారి ఫోర్సిబుల్ వాటర్ లోపల ఉన్న ఆస్కిల్స్ని డిస్టర్బ్ చేయటం కానీ చేసి వినికిడి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరికైనా పిల్లల్లో కనుక చెవిలో నొప్పి వస్తున్నా, చెవిలో చీము వస్తున్నా, అలానే వినికిడి తగ్గినట్టున్నా ఫస్ట్ చెవిని ముక్కుని ఎగ్జామినేషన్ చేయించుకోవటం మంచిది. ఎక్కువ మంది పిల్లల్లో జలుబు నుంచి కనుక వచ్చినట్లయితే వాళ్ళలో మనం జలుబు ట్రీట్మెంట్ ఇచ్చి సాధారణంగా వీళ్ళలో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటుంది. ఎడినాయిడ్ కనుక సర్జరీ చేసినట్లయితే వాళ్ళలో మళ్ళీ చెవి నొప్పి రావటం కానీ చెవిలో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. వీలైనంతటికి వాళ్ళ ప్రాబ్లం తగ్గిపోయిద్ది. అలానే వాళ్ళలో వినికిడి తగ్గినట్లయితే ఆ వినికిడి కూడా నార్మల్ స్టేజ్కి వెళ్ళిద్ది అనమాట. బయట చెవిలో కనుక వ్యాక్స్ ఉన్నట్లయితే అది మనం చెవిలో ఒక 3-4 రోజులు డ్రాప్స్ వాడి
ఆ వ్యాక్స్ని క్లీన్ చేసినట్లయితే వాళ్ళకి పూర్తిగా నయమైద్ది. చాలామంది అడుగుతారు వ్యాక్స్ అసలు రాకుండా మనం ఏమన్నా చెయ్యొచ్చా అని. అసలు రాకుండా మనం ఏం చేయలేమండి. ఎందుకంటే వ్యాక్స్ ఫార్మేషన్ అనేది నార్మల్ ఫినామినా. చాలామంది అంటారు చింతపండు తింటే ఏమన్నా ఎక్కువ అయిద్దా, అలాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా వ్యాక్స్ని పెంచేయని. అలాంటిది ఏం లేదు. చింతపండు కానీ మనం వేరే పదార్థాలు తిన్నా వ్యాక్స్ ఎక్కువ ఫామ్ అవటం కానీ ఎక్యుములేట్ కానీ ఉండదు. కొంతమందికి ఏంటంటే ఆ స్కిన్ కెనాల్లో ఆ వ్యాక్స్ కొద్దిగా ఎక్కువ ఫామ్ కావటం వల్ల ఒక్కోసారి ఎక్యుములేట్ అవుతుంటుంది. అది కనుక మనం తీయించుకుంటే సరిపోయిద్ది. ఇది ఎవరికో ఒకరికి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అలానే చెవులో కనుక ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. చెవుగోపుకి ఏదైనా రంధ్రం పడినట్లయితే ఆ రంధ్రాన్ని మనం సింపుల్గా టెంపనోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేసి దాన్ని నయం చేసినట్లయితే వాళ్ళకి ఫర్దర్ చీము రాకుండా ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది చెవులో ఎప్పుడు కూడా వేడివేడి పదార్థాలు వేయొద్దు. దానివల్ల చాలా నష్టం జరిగింది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. స్కిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఒక్కోసారి చెవుగోపుకి రంధ్రాలు ఉన్నట్లయితే వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.